వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పరిపాలనలో తనదైన మార్పును చూపిస్తూ మెరుపు వేగంతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన డ్రైవర్ కుమారుడుకు అసెంబ్లీలో విప్ పదవి ఇచ్చిన ఘనత ఆయనకు దక్కింది. తాజాగా విజయ్ కేబినెట్ లోకి కొత్తగా 23 మంది మంత్రులకు అవకాశం కల్పించారు. సుదీర్ఘ కాలం తనతో నడిచిన దర్శకుడు శ్రీనాథ్ కి మంత్రి పదవి గిఫ్ట్ ఇచ్చారు అని సినీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇక విజయ్ కు అత్యంత ఆప్తుడైన శ్రీనాథ్ తొలిసారి జరిగిన ఎన్నికల్లోనే టీవీకే పార్టీ తరపున తుత్తుకూడి స్థానాన్ని కైవసం చేసుకుని సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఇక చిత్ర పరిశ్రమలో ఎంత కష్టపడినా కొన్నిసార్లు అదృష్టం కలిసి రాదు. కానీ విధి ఎప్పుడు ఏ మలుపు తిప్పుతుందో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా ఇదే నిజమైంది నటుడు దర్శకుడు శ్రీనాథ్ జీవితంలో. కాలీవుడ్ లో నటుడిగా నిలదొక్కుకోవటానికి దశాబ్దాల పాటు పోరాడాడు. ఆశించిన విజయం అందుకోలేకపోయాడు శ్రీనాథ్. నేడు ఏకంగా ఒక రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే స్థాయికి ఎదిగారు. తలపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఊహించని రీతిలో సీనియర్ నాయకుల్ని మట్టి కరిపించి ఈ ఘనతను సాధించుకున్నారు. ఇక శ్రీనాథ్ సంచలన విజయానికి ఆయనకు దక్కినటువంటి మంత్రి పదవికి వెనుక 3 దశాబ్దాలుగా విజయ్ తో సుదీర్ఘ స్నేహం, అచంచలమైన విశ్వసనీయత దాగి ఉన్నాయి. ஸ்ரீநாத் எனும் நான் தமிழ்நாட்டு அரசின் அமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் அமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்றி தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். శ్రీనాథ్ ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇద్దరు చెన్నైలోని ప్రముఖ లయోలా కాలేజీలో క్లాస్మేట్స్. కాలేజీ రోజుల్లోనే వీరిద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. ఇక విజయ్ 1992లో హీరోగా పరిచయమైన నలయ తీర్పు ఈ చిత్రంలో శ్రీనాథ్ కూడా ఒక చిన్న సహాయక పాత్రలో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత విజయ్ స్టార్ హీరోగా ఎదుగుతున్న తరుణంలో శ్రీనాథ్ మాత్రం పరిశ్రమలో తన ఉనికి కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 12B, కాదల్ వైరస్, వట్టారం, సంతోష్ సుబ్రహ్మణ్యం, వెట్టైకారన్ ఇటువంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో కామెడీ క్యారెక్టర్ రోల్స్ చేసినప్పటికీ ఆయనకి పెద్దగా గుర్తింపు అయితే దక్కలేదు. అటు బుల్లితెరపై కాదలిక్క, నేరమిల్లే వంటి సీరియల్స్ చేసినా ఆశించిన బ్రేక్ అయితే లభించలేదు. నటుడుగా ఫెయిల్ అయినప్పటికీ పట్టు వదలకుండా దర్శకుడు జీవా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆ తర్వాత ముత్తిరై, సన్ ఎల్ పిక్చర్స్ నిర్మించినటువంటి వల్లవనుకు పుల్లుం ఆయుధం చిత్రాలకు దర్శకుడుగాను మారాడు. కానీ సినీ రంగం ఆయనకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. శ్రీనాథ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, విజయ్ కు ప్రాణ స్నేహితుడు. మొదటి సినిమాలోనే విజయ్ సినిమాలో అంటే ఒక చిన్న క్యారెక్టర్ చేశారంటే వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పాలంటే విజయ్, నటుడు సంజీవ్, శ్రీనాథ్ వీరంతా కాలేజీ రోజు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. విజయ్ హీరోగా పరిచయమైన మొదటి సినిమా నాలయ తీరప్ 1992లో ఈ సినిమా రిలీజ్ అవటం జరిగింది. ఇక దాంట్లో శ్రీనాథ్ నటించాడు. అలాగే విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతున్నటువంటి తలపతి 69 అంటే జననాయకన్ ఈ సినిమాలో కూడా ఆయన నటించడం విశేషంగా చెప్పొచ్చు. సినిమాల్లో విజయాలు రాకపోయినా విజయ్తో శ్రీనాథ్ బంధం ఎప్పుడూ తెగిపోలేదు. విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం ప్రకటించినప్పుడు అందరికంటే ముందుగా ఆయన పక్కన నిలబడింది శ్రీనాథ్ మాత్రమే. విజయ్ కోటరీలో అత్యంత నమ్మకమైన అసోసియేటెడ్ గా మారినటువంటి ఆయనకు పార్టీలో అంతర్గత విభేదాలు, స్థానిక సవాళ్లు ఉన్నప్పటికీ విజయ్ వ్యూహాత్మకంగా తూత్తుకూడి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ విజయ్ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శ్రీనాథ్ తూత్తుకూడిలో సుడిగాలి పర్యటనలు చేశారు. యువతను, సామాన్య ప్రజలను ఆకట్టుకుంటూ దూసుకెళ్లారు. ఎన్నికల ఫలితాల్లో ఆయన సృష్టించిన ప్రపంచం తమిళనాడు రాజకీయ వర్గాలను సైతం ముక్కును వేలేసుకునేలా చేసింది. డిఎంకే సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గీతా జీవన్ ని ఏకంగా 37,000 ఓట్ల భారీ మెజారిటీతో శ్రీనాథ్ ఓడించాడు. ఇక దశాబ్దాల సుదీర్ఘ స్నేహం, కష్టకాలంలో విజయ్ వెంట నడిచిన విశ్వసనీయత, అంతకు మించి అసాధ్యం అనుకున్న నియోజకవర్గంలో సాధించిన అఖండ విజయం శ్రీనాథ్ ను ఈ రోజు విజయ్ కేబినెట్ లో మంత్రిని చేశాయి. వెండితెరపై ఫ్లాప్ నటుడిగా మిగిలిపోయిన శ్రీనాథ్ నేడు రాజకీయ క్షేత్రంలో రాజకీయ నాయకుడిగా సూపర్ హిట్ అవ్వటం ఒక సినిమా స్క్రిప్ట్ ను కల్పిస్తోంది.